చుట్టూ తిరగాలి తెలుసా? ఉన్నది 30 సీట్లు, ఆమెవి 3000 అప్లికేషన్లు. ఒక్కో అప్లికేషన్ ని 3000 చొప్పున కొన్నా సీట్ దొరుకుతుందని గ్యారంటీ లేదు సార్. పైగా లక్కీ డ్రా అంట డ్రాయర్ లోది. తీరా అప్లికేషన్ సెలెక్ట్ అయితే డైరెక్ట్ చేసి ముందుకెళ్తే అడ్మిషన్ ఫీజు, అడ్మినిస్ట్రేషన్ ఫీజు, స్కూల్ యూనిఫామ్లు, బుక్స్, ట్రిప్పులు, ప్రాజెక్ట్ వర్కులు, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, స్పోర్ట్స్ డే, రెడ్ డే, గ్రీన్ డే, లవ్ డే చెప్పి ఒక వ్యాలంటైన్స్ డే తప్ప ప్రతి డే మమ్మల్ని మిగుతూనే ఉన్నారు సార్. పిల్లలకు లైఫ్ అని చెప్పి మాకు లైఫ్ లేకుండా చేయడం ఏంటి సార్? అందుకే సార్ ఈ జనరేషన్ లో పిల్లల్ని కనాలంటే ఒక్కొక్కడి పడిపోతుంది. దానితో ప్రతి సంవత్సరం 10% పెంచుతారంట. ఎక్కడైనా సంపాదన కోట్లలో ఉండాలి సార్, చదువు కోట్లలో ఉండడం ఏంటి సార్? దరిద్రం కాకపోతే. వీడేంటి ఫస్ట్ టైం లాయర్లా మాట్లాడుతున్నాడు? ఇన్ని ఖర్చులు పెట్టుకొని ఆల్మోస్ట్ కటిక దరిద్రంలో మాలాంటి పేరెంట్స్ ఉంటే పెద్ద మనసు చేసుకొని 5 లక్షలు ఇస్తా అంట మన బాడుగుడ్ లాయరు. ఫ్రాంక్ గా మాట్లాడుకున్నాం సార్. 5 లక్షలకు ఏమొస్తాయి సార్? తిప్పి కొడితే సంవత్సరం పొడుగున పాల డబ్బాలు డేపర్లు కూడా సరిపో. ఇప్పుడు ఈయన భాషలో చెప్పాలండి, ఇట్స్ రిడిక్యులస్ అండ్ ప్రిపాస్టరస్ అనేది అన్నది దాకా. నేను చెప్పిన దాంట్లో ఒక్కటి రాంగ్ అయితే మొత్తం పక్షం చూడతాను. ఏంటి వీడు మాట్లాడతా? అందుకే సారిచ్చే మహాప్రసాదాన్ని ఓ పేపర్లో చుట్టి టైపర్లో పెట్టుకోమని చెప్పండి.